ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారిది మొత్తం ప్రజలకు సేవ చేయడమే ఆయన బాధ్యత ఉంటది. ఇందిరా మిల్లులు వచ్చాయి, మొన్ననే వచ్చాయి. ఇప్పుడు ఫోన్ చేస్తే అన్న అంటే నేనున్నా అని మాట్లాడతాడు. ఇక్కడ ఉట్లపల్లి పోచమ్మ అని ఒకటి ఉంటది. ప్రత్యేకత ఏంది? చాలా మంది వస్తారు. ఇట్లా మంత్రి కోరుకున్న కోరికలు కూడా తీర్చుతుంది పోచమ్మ తల్లి. ఇటు మంత్రిని, ఇటు కాటరం మండలి, ఇటు చెన్నూరు, మంచిర్యాల డిస్టిక్ వీళ్ళందరూ వచ్చేస్తారు. అందరు వచ్చేస్తారు అన్న. ఇది అంతా అప్పుడు కచ్చా ఇట్లా ఇట్లా నార్మల్ గా ఇట్లా ఉండేది రోడ్డు. ఇప్పుడు శ్రీధర్ బాబు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారు ఈ ద్వారా 1 year కాకముందే ఇది మొత్తం అయ్యేసింది అన్న. అంతకుముందు మొత్తానికే లేకుండే. ఈ 1 year లో కంప్లీట్ అయిపోయింది ఇది మొత్తం. అంటే అప్పుడు ఎట్లా ఉండదు? రోడ్డు లేనప్పుడు ఇబ్బంది పెడుతుంది. అప్పుడు బాగా బురద వర్షం కొడితే వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇది మొత్తం ఉట్లపల్లి పోచమ్మ. అట్లా మంచిగా చలి మంచిగా వెదర్ ఉంటది కదా, ఆ వెదర్ టైంలో అంతా సెట్ అయిపోయింది. మంచిగా రోడ్డు లేకుంటే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు వచ్చారు కాబట్టి ఇది మొత్తం మంచిగా ఆయన చొరవతో మొత్తం అయిపోయింది. అందరు కూడా శ్రీధర్ బాబు గారికి అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది చాలా ఆనందంగా ఉందన్న. ప్రజలు కూడా బాగా చాలా మంచిగా ఉంచుతారు. ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుందా? బాగా మస్తు జరుగుతుంది అన్న. మంత్రి నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారే మొత్తం చూసుకునేది మొత్తం. ఇంతకుముందు ఎవరు చేయలేదు. ఇంతకుముందు పుట్టమధు అనేటైనా ఉండే కానీ ఆయన మొత్తం రౌడీజం ఉండేది. ఇప్పుడు మొత్తం ఇక శ్రీధర్ బాబు గారు మొత్తం డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తారు ఎప్పుడైనా ఏదైనా. అవును, ఆయన అది ఏం లేకుండేది. మొత్తానికి బురద ఇదంతా ఎవరు పట్టించుకోకపోతుండే, రౌడీజం ఉండేది. ఇప్పుడైతే ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారిది మొత్తం ప్రజలకు సేవ చేయడమే ఆయన బాధ్యత ఉంటది. చేస్తాడు, జరుగుతుంది. ఇందిరా మిల్లులు వచ్చాయి, మొన్ననే వచ్చాయి. సగం అయిపోయినాయి ఆల్రెడీ. ఎప్పుడు ఫోన్ చేస్తే అన్న అంటే నేనున్నా అని మాట్లాడతాడు. వస్తాడు. అవును. కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ అంటే అప్పుడు బాగా కష్టాలు పడుతుంటే మేము ఈ మా లోకల్ ఏరియాకు పట్టించుకునే జంగల్ ఊట్లే మొత్తానికి పట్టించుకోకపోతుండే. అవును.